మొరాకోలోని సహారా ఎడారి జలమయమైంది. అవును, మీరు విన్నది నిజమే. ఎడారి దేశంలో వరదలు కాస్త షాకింగ్ గా ఉన్నా ఇది వాస్తవమే. తాగడానికి ఒక్క చుక్క నీరు దొరకడమే కష్టమైన ఎడారిలో వరదలు వస్తాయని ఎప్పుడైనా ఊహించారా? అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అయిన సహారా ఎడారిలో. వరదలంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతమే. మొరాకోలోని సహారా ఎడారి ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశాల్లో ఒకటి. అలాంటి ఎడారిలో భారీ వర్షం కురిసింది. అక్కడ నమోదైన వర్షపాతాన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. గడిచిన 30 నుంచి 50 ఏళ్లలో సహారా ఎడారిలో ఇలాంటి వర్షం కురవడం ఎప్పుడూ చూడలేదన్నారు. సహారా ఎడారి ప్రాంతంలో వేసవి తర్వాత సెప్టెంబర్లో కురిసిన వర్షపాతం వార్షిక సగటు కంటే అధికమని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మొరాకో రాజధాని రబాత్కు దక్షిణంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టగోనైట్ అనే గ్రామంలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ దృశ్యాన్ని చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు. ఇసుక తిన్నెల మధ్య కనిపిస్తోన్న సరస్సు అద్భుతంగా ఉంది. స్థానికులు సైతం ఆ వర్షాన్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మరోవైపు జగోరా టాటా మధ్య 50 ఏళ్లుగా ఎండిపోయిన ప్రసిద్ధ ఇరికి సరస్సు వేగంగా నిండుకున్నట్లు నాసా ఉపగ్రహాలు చూపాయి. విమెన్స్ T20 వరల్డ్ కప్